స్పెషల్ చింతపండు పులిహోర అండి. చింతపండు రసం ఇలా చిక్కగా తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, మరిగించుకోవాలండి. మరగాలి. ఒక 4 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా ఆయిల్ పడేంత వరకు మరగాలండి. చాలా తొందరగా అయిపోతుందండి పులిహోర. టెంపుల్స్లలో చేసుకునే పులిహోర ఇట్లాగే ఉంటుంది టేస్ట్. కొద్దిగా బెల్లం ముక్క, ఇంకా కొద్దిగా మరగాలండి, చిక్కబడాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి మరిగేటప్పుడు. వండింది రెడీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కలుపుకోవాలి. పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. రెడీ చేసుకున్న అన్నంలో వేసేసుకోవాలి. రసం వేసి కలుపుకోవాలి. అన్నం అంతా ఇలా మిక్స్ చేయాలండి. రసం వేసుకొని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పల్లీలు, కొద్దిగా గుండు పప్పు, ఇలా కలుపుకోవాలండి. మంచిగా వేగాలండి, కలర్ వచ్చేంత వరకు. ఇలా వేగాక అన్నంలో వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎర్రమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ ఇలా ఆయిల్తో మొత్తం వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. పోపు ఇలా సపరేట్గా వేసుకొని రసం వేసుకున్నాక వేసుకుంటే పప్పులు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయండి. కరకరలాడితే ఇలా వేసుకొని తింటే పోపు. చింతపండు పులిహోర రెడీ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.